చేయలేకపోయారు. భోజనం కల్తీ, బియ్యం ఏమండి కరుణాకర్ రెడ్డి గారు చెప్పండి. భక్తులు బియ్యం అన్నం తింటుంటే పురుగులు పెట్టిన అన్నం పెట్టలేదండి మీరు. పురుగులు పెట్టిన అన్నం ఎవరి హయాంలో జరిగింది? ఆ పురుగులు పెట్టేసిన అన్నం స్వామివారి దివ్యమైన అన్నప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు ఆ పురుగులు చూసి బాధపడి అందరూ కూడా బయటకు వచ్చి దన్నాలు చేసిన సందర్భం. పురుగులు పెట్టిన అన్నం, నాసిరకమైనటువంటి కూరగాయలు, తిరుమలలో చంటి పిల్లలకి కనీసం పాలు ఇవ్వకుండా పశువులు పెట్టడం, క్యూ లైన్లో పశువుల్ని ఏదండి లాకర్లో పెట్టేసి తాళాలు వేసినట్టుగా వేసేయడం, ఎన్ని జరిగాయండి. మీరు ఏదో సనాతన ధర్మాన్ని ఉద్ధరించేశారా? మీరు సనాతన ధర్మానికి గొప్ప సేవలు చేసేసారా? ఏం చేశారు చెప్పండి. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మొత్తం పరకామని ఎన్ని కోట్ల రూపాయలు భక్తుల హుండీలో ధనం మీ హయాంలో పోయిందో, భక్తుల హుండీలో కానుకలు స్వామికి దక్కకుండా పోయాయో, ఖచ్చితంగా తిరుమల విషయం అయితే కరుణాకర్ రెడ్డి గారికి మీడియా ముఖంగా మేము సవాల్ చేస్తున్నాం. రండి, మీరు ఎవరెవరు మీరు తీసుకొని వస్తారో 5 సంవత్సరాల్లో హిందూ ధర్మానికి మీ వలన ఎంత నష్టం జరిగిందో, తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా చాలా దేవాలయాలకి ఎంత నష్టపరిచారో, హిందూ ధర్మాన్ని ఎన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయారో